నాతో ఉండనప్పుడు నువ్వు ఇచ్చిన గిఫ్ట్లు నాకెందుకు? వద్దు నాకు. నీ బొంగులో గిఫ్ట్ ఎవరికి కావాలి? ఐ హేట్ యు. ఈ హార్ట్ లో లవ్ లేనప్పుడు ఈ హార్ట్ సింబల్ నాకెందుకు ఇచ్చినావు? ఎందుకు ఇచ్చినావు? నీ కూతురు నాకేం అవసరం లేదు. ఐ హేట్ యు. ఐ హేట్ యు. ఆపరా. ఓకే అన్న. ఫోటోలు వచ్చాయా? ఇంకా రాలేదన్నా, చూస్తున్నా. అరే రారా. ఏంటన్నా? ఏట్లేదు కానీ అరే ఫ్రేమ్ లో కనబడితే మనమే అందంగా కనబడాలి రా. రాయ్ పొద్దున్న నల్లదేట్రా గబ్బు నా కొడుక. అన్న సారీ అన్న, సారీ అన్న, సారీ అన్న. పనికి మళ్ళీ గబ్బు నా వెళ్ళరా. రా బొమ్మలు వచ్చాయా? వచ్చాయన్నా, రాత్రి డౌన్లోడ్ చేసా, చూస్తావన్నా? ఆడు పంపించిన బొమ్మలు చూపించరా అంటే రాత్రి అంతా నువ్వు చూసే బొమ్మలు చూపిస్తావు. ఎవడ్రాయిడు? మా తమ్ముడన్నా. ఇంట్రెస్ట్ అంటే నువ్వు తీసుకొని వచ్చానన్న, పని నేర్చుకుందామని. హలో మాణిక్యం, వాళ్ళిద్దరు ఫొటోస్ అండ్ లొకేషన్ కూడా పంపించాం. పని జరిగిపోవాలి, అర్థమైందా? సామే ఈ మణికొండ మాణిక్యం చెప్తే పని అయినట్టే. మీకొక్క మాట చెప్పనా? చేపల మార్కెట్కి వెళ్ళి కొరమేను కొనుక్కుని అది వండుకుని తినేలోపే సమ్మగా మీ పని అయిపోయింది. ఏందే ఉంటా అన్నా. ఏట్రా ఈరోజు చేపల మార్కెట్ బంద్ కదన్నా, కొరమేను ఎలా కొంటావన్నా? అవునా? అవునన్నా. చేపల మార్కెట్ ఉంటే మాత్రం చేప కొనుక్కుంటా ఇలా అంజుడే. రాయ్ వాళ్ళ ఫోటోలు వచ్చాయా? నెట్ స్లోగా ఉందన్నా. నెట్ స్లోగా ఉందా? నెట్ స్లోగా ఉందిరా, నాకు తెలుసా. నెట్ స్లోగానే ఉంటుంది. మరి రాత్రంతా బాగా నీ అమ్మ ఊరే అందరూ కలిపినాడు బాగా నాన్ సింక నాకు కొడకలరా. నాకు బాగా తగులడ్డారా. అన్నా ఫోటోలు వచ్చాయన్నా. ఓకే
ఎవరన్నా జంట లేతగున్నట్టున్నారు. ఏంటన్నా నువ్వు వచ్చానా? చూస్తున్నాను తేడా వచ్చింది. రేయ్ నేను కాదురా వేసింది అన్నా, నువ్వు నన్ను అంటున్నావు. ఓహో అన్నా. ఓకే అన్నా. ఏంటని తొక్కలో జుత్తు ఒక్క పోరి కూడా పాడట్లేదన్నా. జుట్టుదేముందిరా, గన్నుంటే ఏ పోరైనా పడుతుంది. అబ్బా వీడికి ఫోన్ వచ్చిందిరా, ఇంకెళ్తాడు. రే వెళ్ళి వాళ్ళని చూడుపో. అన్నా అన్ని పనులు నాకే చెప్తావేటన్నా, వాళ్ళని పంపించన్నా. రే నువ్వు వెళ్ళి చూడుపోరా. అన్నా నేనా? నువ్వే. సరే అన్నా. అబ్బా ముసుగులో చూడలేదు కానీ. రే లక్కీ రారా ఒకసారి వస్తున్నా. ఏముందిరా చూడరా అసలు ఎంత బాగుంది. రాన్న త్వరగా రారా ఒకసారి. ఏంట్రా మీ గోల? పొరుకుందన్న అమ్మాయి ఏమైంది చూడండి ఎలాగుందో. నిజంగానే సూపర్ ఉంది కదరా. అదే కదా నేనే చెప్పాను. ఎలా పడిందిరా వాడికి అసలు? నాకు అర్థం కావట్లేదన్నా. ఆడి గోల ఏంటో చూర్రా. సరే అన్నా. కార్లో సరిగ్గా చూడలేదు కానీ వాళ్ళే ఉందిరా. ఏంట్రా నీ గోల? రే ఆ నీళ్ళు అందుకోరా. ఏముంది ఇదిగో అన్నా. రే తమ్ముడు రే. ఏందన్నా ఇది? ఏడున్నా నేను? నిన్ను కిడ్నాప్ చేసినాం కాక. కిడ్నాప్ ఏందన్నా? పోయిరా కుయ్యా. ఏం దొరికరా చేప పిల్లల్లాగా. ఇద్దరు భలే ఉన్నారా. గింజుకుంటున్నావేంటి తమ్ముడు? అరవద్దన్నానా? ఏంట్రా నువ్వు ఎందుకు తీసావు? మాట్లాడుతుంటే తీసానన్నా. ఏం వాటారా? సైలెంట్ గుండని చెప్పామా? సైలెంట్ గుండు. అరవకు. ఇలా గింజుకుంటుందేంట్రా ఇది? కాముండకపోతే చంపేస్తాం. ఏంటి రెచ్చిపోతున్నావు? వాడిని చూసుకోనా? నీకు కాదు వాడి పగులుద్ది. ఏరా రెండు. ఏంటే వాడిని కొడుతున్నా కాముగుండవు? ఏంట్రా దీనికి నీ మీద లవ్ లేదా? ఎంత కొడుతున్నా అరుస్తుంది ఇది. అసలు వాడేవాడు? వాడు నాలెవరేంటి? అసలు వాడి కోసం నేనెందుకు సైలెంట్ ఉండాలి? ఏంటి ఇద్దరు లవర్స్ కాదా? అడేదో చెప్తున్నాడు చూడు. ఇందాక నుంచి అదే కదా నా చెప్తున్నాను. అది నా లవరే కాదు, ఊరికే నన్ను కొడుతున్నారు. కాదు కాదు. ఏంటన్నా మరి ఎందుకు వచ్చారా అక్కడికి? నా అర్జున్ తో లవ్ బ్రేకప్ అయి వచ్చేసా. మరి నువ్వురా? నా పోరితో బ్రేకప్ అయిందన్నా, అందుకే వచ్చిన. అసలు ఏంటన్నా అర్థం కావట్లేదు. ఇది ఎక్కడ కన్ఫ్యూజన్ రా రే. మీరు లవర్స్ కానప్పుడు
అసలు మీరు ఎందుకు వచ్చారు అక్కడికి? ఎర్రర్ 404. దిస్ వెబ్సైట్ ఈస్ నాట్ వర్కింగ్ ఆన్ మీ. యా బ్రో, ఐ థింకింగ్ దట్. ఐ డోంట్ నో బట్ ఐ థింకింగ్ దట్. థింకింగ్ ఏ నీ అమ్మ చిరా. అన్న ఏది చక్క చెప్పడు. ఆ గన్నని పిలుచుకొని వస్తా. అన్నా అన్నా ఊహు అని ఎందుకంటాను, ఊహనే అంటాను. అరే ఏంట్రా అన్న బాత్రూమ్ నుండి పలకట్లేదు? రే ఇందాకేరా అన్న నన్ను హాట్స్పాట్ ఆన్ చేయమన్నాడు. ఇంత అందమైన అమ్మాయిని వదులుకున్నా ఆ లెఫ్ట్ గడి ఎవడన్నా? అర్జున్ గురించి ఒక్క మాట అన్నావో అస్సలు ఊరుకోను. ఆహా అబ్బో, బయటికి కోపం వచ్చిందంటే లోపల చాలా ప్రేమ ఉన్నట్టుందే. అంత ప్రేమ ఉన్నప్పుడు ఎవడు వదులుకోమన్నాడు? కలిసి ఉండొచ్చుగా. నా సైడ్ నుంచి ఉంటే సరిపోదు కదా, తన సైడ్ నుంచి కూడా ఉండాలి కదా. నువ్వు లవ్ చేసి నువ్వు బ్రేకప్ చెప్పడం ఏంటి? అర్జున్ నిన్ను ప్రేమించలేదా? చేశాడు, అదొకప్పుడు. అంటే ఇప్పుడు వద్దనుకుంటున్నాడా? లేదు, నేనే వద్దనుకుంటున్నాను. ఎందుకు వద్దనుకుంటున్నావు? నీకు అర్జున్ మీద ప్రేమ లేదా? అర్జున్కి నా మీద ప్రేమ లేదు. మళ్ళీ కన్ఫ్యూజన్ ఏంటన్నా ఈ కన్ఫ్యూజన్? బుర్ర పాడైపోతుంది. అసలు ఏమైంది? అర్జున్ మా ఇంటి ఎదురుగానే ఉండేవాడు. తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. డైలీ తనని చూసేదాన్ని మా ఇంట్లో నుంచి. అప్పుడప్పుడు రోడ్డు మీద కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎదురయ్యేవాడు. తనతో మాట్లాడాలంటే చాలా భయం వేసేది. తనలో నచ్చని విషయం ఒక్కటే, ఎప్పుడు బిజీగా ఉంటాడు. నేను చూస్తున్న ఒక్కసారి కూడా తిరిగి చూడడు. సారీ సడన్గా చూస్తే అర్జునా, అయ్యో చాలా టెన్షన్ అయింది. చున్నీ మీదనా? హలో. సడన్గా చూసా అర్జున్ని. ఫస్ట్ టైం నాతో మాట్లాడగానే చాలా టెన్షన్ వేసింది. చున్నీ కిందన పడిపోయింది. నీ పేరేంటి? సంధ్య. ఓ నైస్ నేమ్. అంకుల్ 2 స్నిక్కర్స్ ఇవ్వరా? ఓకే అమ్మా. అంకుల్ చాక్లెట్ తొందరగా ఇవ్వరా? అమ్మా తీసుకోండి. అన్న నాకు కూడా పెద్ద చాక్లెట్ ఇవ్వ. ఏ చాక్లెట్? డైరీ మిల్క్. ఓకే. నీతో ఒకసారి మాట్లాడాలి. నాకు కూడా అంకుల్. ఏంటి అప్పుడే కాలేజ్కి వెళ్తున్నావు? ఏంటి చూడడం మానేసి వింటున్నాను రోజు. నేనా? నువ్వే చూడడమే మానేసావు ఈరోజు. నువ్వు నన్ను రోజు చూస్తున్నావు కదా. అలా ఏం లేదే. అంకుల్ పెద్ద ఒకటి ఇవ్వండి. నాకు ఇంకోటి. అది కాదు, ఇదా? వేరేది. అదా? ఏది? అది కాదండి, వేరేది. ఆ లవ్ సింబల్ ఉంటది కదా. ఇది కాదా? బాబు ఫోన్ నెంబర్ ఉందా? మాట్లాడాలి. నాదా? మమ్మీది ఉంది. మమ్మీదా? ఇదిగో తీసుకో. తీసుకో.
తనతో మాట్లాడడానికి ఫోన్ నంబర్ ఇచ్చాడు. సంధ్య తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇందాకే చదువుకున్నా. అవునా, ఓకే. మమ్మీ డాడీ పడుకున్నారు. చూడాలనుంది ఒకసారి. ఏంటి ఇప్పుడా? ఇప్పుడే. అయ్యో అర్జున్, ఇప్పుడు కుదరదు అర్జున్. లేదు సంధ్య, నేను చూడాలి. అయ్యో అర్జున్, అవ్వదు. రేపు మార్నింగ్ వస్తా. రేపు మార్నింగ్ కాదు, ఇప్పుడే చూడాలనుంది. సరే, టెర్రస్ మీదకి రా. ఓకే. సరే వచ్చే. ఓకే బాయ్, తొందరగా రా. ఓకే. హాయ్ సంధ్య. హాయ్. ఎలా వచ్చావు? ఆ గేట్ ఏంటే బాబు అంత ఉంది. సెటప్ బాగుంది. మీదేనా? ఇది నా ఫేవరెట్ ప్లేస్. మా మమ్మీ డాడీ ఇక్కడే స్పెండ్ చేశారు. టెర్రస్ మీద రావడానికి చాలా భయం వేసింది, ఎక్కడ మా అమ్మ చూస్తుందో అనేసి. మా అమ్మ చూస్తే ఇంకంతే, నా పని అవుట్. అవును, ఈ టైంకి ఏంటి బయటికి రమ్మన్నావు? నాకు నేను చూడాలనిపించింది, అందుకే రమ్మన్నాను. ఆ రోజు మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. నా కాలేజ్ గురించి, నా ఫ్రెండ్స్ గురించి అన్నీ తనతో షేర్ చేసుకున్నా. తన ఇష్టాలు, తన ఫేవరెట్ ఫుడ్ అన్నీ కనుక్కున్నా. అలా నా ఇష్టాలు కూడా అన్నీ షేర్ చేసుకున్నా. నేను వేసే జోక్స్కి అర్జున్ చాలా బాగా నవ్వేవాడు. మీకు ఒకటి చెప్పలేదు కదా, నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా హ్యాపీగా అనిపిస్తే ఎవరు లేనప్పుడు ఒక్కదాన్నే డ్యాన్స్ చేసేదాన్ని. కానీ ఆ రోజు అర్జున్ ముందే డ్యాన్స్ చేసేసాను. ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఊహల రూపం నువ్వేగా, నా మనసుకి వరమయ్యావా. ఎదలో ఈ భావమేగా నడిపింది నీ వైపులాగా. ఈ వేళ కొత్తగా ఏమైందో వింతగా, నాలానే నేను లేని తోడు ఉండగానే. ఈ వాన జల్లులే తాకింది మనసునే, నీ వల్ల జరుగుతుంది నా శ్వాస పెరుగుతుంది. అర్జున్ ఊరికి వెళ్ళిన ప్రతిసారి నాకు చెప్పి వెళ్ళేవాడు. ఇంకేంటి అర్జున్? హే కట్లక్ అర్జున్, ఏంటి ఇది? మాట్లాడక అర్జున్, కొద్దిసేపు సైలెంట్ గుడ్డు. అప్పట్లో మా బామ్మ చెప్పేది, మన కనురెప్పలు ఉంటాయి కదా, అది మనసులో అనుకొని వెంటనే ఉద్దేశాలన్నట్టు. అది ఇన్కేస్ కనిపించిందనుకో, మనం అనుకున్నది నెరవేరదన్నట్టు. ఇన్కేస్ అది కనిపించకపోతే మనం ఏమనుకుంటామో అది జరుగుతుంది. ఇప్పుడు ఏం కోరుకున్నావు? అది టాప్ సీక్రెట్, చెప్పొద్దు. అబ్బో, ఏంటి ఇవన్నీ నమ్ముతావా? బాగుంటాయి అర్జున్, అలాంటివి నాకు నచ్చుతాయి.
యునో అర్జున్, అప్పట్లో లవ్ స్టోరీ ఎంత బాగుండేది. కొంటె చూపులు, లెటర్స్ రాయడాలు, ఫాలో అవ్వడాలు. మా మమ్మీ డాడీకి కూడా లవ్ స్టోరీయే తెలుసా. మా మమ్మీ చెప్తూ ఉండేది అప్పట్లో లవ్ స్టోరీ ఎంత సిన్సియర్గా ఉండేవో. నేను అలానే లవ్ చేయాలనుకున్నా. నీ నుంచి కూడా అలాంటి లవ్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అడుగు ఎటు పడుతున్నా నీ వైపు సాగేనా, కదిలే ప్రపంచం నిన్ను చేరి ఆగేనా. ఇన్నాళ్ళు నా ప్రాయం నీ కొరకు వీచిందా, ఇలా నా లోకం హరివిల్లులయ్యనా. అవును అర్జున్, నువ్వు ఏ కంపెనీలో వర్క్ చేస్తావు? నేనా? ఎల్ఓజీ అని ఒక స్టార్టప్ కంపెనీ ఉంది, అందులో వర్క్ చేస్తున్నా. ఎల్ఓజీ అంటే? ఎల్ఓజీ మీన్స్ లైఫ్ ఆఫ్ గర్ల్. అంటే అమ్మాయిలందరూ ఉంటారా? పిచ్చిదానా, ఎల్ఓజీ అంటే అమ్మాయిలందరూ ఉండేది కాదు. ఓ, అసలు లైఫ్ ఆఫ్ గర్ల్ అనేది ఒక అమ్మాయిని సేవ్ చేస్తుంది రిస్క్ నుంచి. అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇలాంటి అందమైన అమ్మాయిలు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ రిస్క్ నుంచి సేవ్ చేస్తుంది. సూపర్. నీకు ఇష్టమని పులిహోర చేసా. అవునా? ఎలా ఉంది? సూపర్. హాయ్, వస్తున్నానే. ఎంతసేపు? టైం అవుతుంది. ఒక్క 5 minutes వర్క్ ఉంది, వచ్చేస్తాను. ఆగు. అందరూ పడుకున్నారు. సరే, ఫాస్ట్గా రా. సరే సరే, నువ్వు పద. ఓకే, నేను వెళ్తున్నా. సరే. తొందరగా వచ్చేసి. ఏంటి ఇంత లేట్ ఏంటి? ఆఫీస్లో చిన్న వర్క్ ఇచ్చారు, లేట్ అయింది. అయినా ఈ మధ్య చాలా బిజీ అయిపోతున్నావు. అసలు కాల్స్కి రెస్పాండ్ లేదు. రెస్పాండ్ అవ్వట్లేదంటే శృతి అనే అమ్మాయి రావట్లేదు. ఆ అమ్మాయి వర్క్ కూడా నాకు అప్పచెప్పారు. శృతి ఎవరు? మా కొలీగ్ శృతి. దట్స్ వై. అమ్మాయిల వర్క్ కూడా చేస్తున్నావా నువ్వు? మరి చెయ్యాలి కదా, తప్పదు. ఏ మీ బాస్ బాయ్స్ ఇవ్వరా? అబ్బాయిల వర్క్ ఎవరా అంటే ఇచ్చారు. ఓకే మేడం, మీరు చెప్పారుగా, నేను చెప్తానులే మా బాస్కి. సరేనా? గుడ్ బాయ్. ఇంకా ఏంటి? ఇంకా మనం లవ్లో ఉన్నామంటే నమ్మబుద్ధి కావట్లేదు సంధ్య. అయినా లవ్ సక్సెస్ అవ్వాలంటే అదృష్టం ఉండాలి కదా. మనకు ఒకవేళ ఇన్ కేస్ లవ్ సక్సెస్ అవ్వకపోతే? ఆపు అర్జున్, ఇంకోసారి అలా మాట్లాడుకో. లెంపలేసుకో, లెంపలేసుకో. ముందే ఈ టైంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. దేవుడా ఏం కావద్దు. ఇప్పుడు ఎందుకు అంత భయం నీకు? ప్రేమ ఉన్న దగ్గర భయం ఉంటుంది అర్జున్. ఆ భయమే మనల్ని అన్నిటినీ నమ్మించేలా చేస్తుంది. కొన్ని నమ్మాలి, కొన్ని కావాలంటే. ఈ టైంలో అసలుకే కొంచెం బిజీగా ఉన్నాను. సరే, వస్తున్నా. చూసానే ఇలా నా ప్రేమే అలా మాట వినదుగా,
చుక్కల్లో ఇలా ఆ తారే అలా నేనే చూడగా 1 2 3 హ్యాపీ బర్త్డే. అసలు నీకులా తెలుసు? తెలుసు. ఓ అస్సలు నమ్మలేకపోతున్నాను. మీ లవ్ స్టోరీ చాలా బాగుంది. యు ఆర్ సో లక్కీ తెలుసా? బట్ ఐఎమ్ నాట్ దట్ లక్కీ. అంతా బాగానే ఉంటుందని అనుకున్నా, కానీ అర్జున్ చాలా చేంజ్ అయ్యాడు. అసలు టైంకి వచ్చేవాడు కాదు, కాల్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేసేవాడు కాదు. రాను రాను నా మీద ఇంపార్టెన్స్ తగ్గిపోయేది. చాలా లేట్ అయినట్టుంది. ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలి నీ గురించి? అంటే అది అయినా ఈ మధ్య నువ్వు చాలా చేంజ్ అయ్యావు. నా మీద ప్రేమ తగ్గిపోయింది నీకు. ప్రతిసారి అలానే చేస్తున్నావు నువ్వు. అబ్బా అయినా ఈ మధ్య నీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ లేదు, ఎక్కడో ఉంది. అలా ఏం లేదు సంధ్య. నాకేం చెప్పుకో. ఫోన్ వస్తుంది. సంధ్య ఒక్క నిమిషం ఆగు. అది హలో. శృతి, ఇదే నాకు నచ్చలేదు. రేపు మార్నింగ్ నేను తన కోసం ఎంత రిస్క్ చేసి వచ్చినా చాలా లైట్ తీసుకుంటా. ఓకే ఓకే. ఫ్రెండ్స్ తో జోక్స్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అప్పటికీ మా ఫ్రెండ్స్ చెప్తూనే ఉన్నారు, ఎక్కువ ప్రేమ చూపించకే, అలసైపోతావని. సరే రేపు కలుద్దాం. అప్పుడే అర్జున్కి అలసైపోయాను. వస్తాను ఈవినింగ్ 5కి. హలో. హలో సంధ్య. అర్జున్ ఎక్కడున్నావు? ఇక్కడ బయట ఉన్నా. ఎంతసేపు అని వెయిట్ చేయాలి? నువ్వు వస్తావనేసి టెర్రస్ మీద వెయిట్ చేస్తున్నావు కదా. అంటే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను సంధ్య ఈరోజు. ఏంటి? ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళావా? అవును, అంటే సడన్ గా ప్లాన్ చేశారు. సరే బాయ్. అది కాదు సంధ్య, వస్తా. అర్జున్ ఏదో దాచేవాడు. మార్నింగ్ కల్లా అక్కడ ఉంటాను, సరేనా? బాయ్ అర్జున్. సంధ్య సంధ్య ఏం మాట్లాడక అర్జున్. అది కాదు సంధ్య. చెప్పకుండా నువ్వు ఊరికి వెళ్తున్నావు కదా. అబ్బా అర్జెంట్గా ఇంట్లో రమ్మన్నారు సంధ్య. ఈ మధ్య నువ్వు చాలా చేంజ్ అయ్యావు. అసలు చెప్పేది విను అసలు సంధ్య. ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు. వెంట పడుతున్నా అనేసి చులకనే అయిపోయాను కదా. కాదు, నువ్వు నా దగ్గర చాలా దాస్తున్నావు అర్జున్. ఏం లేదు సంధ్య. అసలు పట్టించుకోవట్లేదు, కాల్స్ చేయట్లేదు, మెసేజ్ కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఏదో దాస్తున్నావు కదా అర్జున్ నువ్వు. అలా ఏం లేదు సంధ్య. నేనే కదా పిచ్చిదాన్ని వెంట పడుతున్నా అనేసి. ఎప్పుడు చూడు ఆఫీస్ వర్క్ అనేసి ఏదో ఒకటి చెప్తూ తప్పించుకుంటూనే ఉన్నావు నువ్వు. నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు, నాకు అర్థమైపోయింది. సంధ్య నువ్వేం చెప్పక్కర్లేదు అర్జున్. బాయ్. కానీ అడిగితే మాత్రం ఏం లేదనేవాడు. అన్నిటికీ ఓకే, భరించాను. కానీ 2 days బ్యాక్ ఏంటి 2 days బ్యాక్ ఏంటి? 2 days బ్యాక్ అర్జున్ ఒక అమ్మాయితో చూసా. ఏంటి? ఆ రోజు ఆఫీస్ అని చెప్పి
ఆ అమ్మాయితో హ్యాపీగా బైక్ మీద వెళ్తున్నాడు. నేనేదైతే ఎక్స్పెక్ట్ చేయలేదో అదే జరిగింది. ఆ రోజు ఆ గిఫ్ట్ షాప్ దగ్గర ఇద్దరు బైక్ మీద హ్యాపీగా వెళ్తున్నారు. అది చూసి ఒళ్ళు మండిపోయింది. అసలు ఎవరైనా పింక్ కలర్ టాప్ మీద బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకుంటారా? అస్సలు డ్రెస్సింగ్ సెన్స్ లేదు దానికి. అసలు అర్జున్కి ఎలా నచ్చిందో తను అసలు. ఏంటి ఏబిసిడి గిఫ్ట్ షాపా? హా, ఇది మన గచ్చిబౌల్లో ఉంది. అవును. ఫ్రంట్ ఉన్నాడు బ్లాక్ షర్ట్. అవును. ఏం జరుగుతుంది? బైక్ నెంబర్ 5566. అవును. వెనుకున్నది నా లవరే. నీ లవరా? అవును, నా లవర్. ఈ అమ్మాయి లవర్తో తిరుగుతుంది భయ్య. అసలు నీ లవర్ వాళ్ళెవరితో తిరగడం ఏంట్రా? నాకేం తెలుసు బ్రో, నన్ను అడుగుతున్నావు. అసలే నా బాధలో నేనుంటే అసలు మా ఏరియాలో నా లెవెల్ వేరుంటుండే భయ్య. ఇన్స్టా ఓపెన్ చేసి అల్లు అర్జున్ ఫ్యాన్ బాయ్ ఈశ్వర్ అని కొట్టినావు అనుకో, 2K ఫాలోవర్స్ ఉంటారు. మినిమం 2K. మస్తు లైకులు ఉంటాయి తెలుసా. ఎట్లా చేసినారా? ఫుల్ ఫాలోయింగ్ గల్లీలో మనకి. ఫోన్ తీనిరా. ఇదే లాస్ట్. అరే టాయిలెట్ పోరా, ఇచ్చేయండిరా నన్ను. రే అమ్మ ఎలా ధైర్యంద్రా మీరు? చెప్పేది రే రే. అన్నా రా అన్నా. అన్నా ఏ ఆగుర్రా, వస్తున్నా. ఏమ్రా పొద్దుగాలే? ఓ మమ్మీ బాయ్ బాయ్. తొందర రా అన్నా, టైం అవుతుంది. రా అన్నా పోదాం. మన అడ్డకాడుకొని అదే ఎంత చెప్పురా బాయ్? ఎంత పెడదాం చెప్పు. పెట్టుర్రా. ఎంత పెట్టుర్రా? 1100. ఇప్పుడు ఎంత పెడదాం చెప్పు. లేపుదంతా కొడుక. నాకు ఒక్క పోరు కూడా లేదు కదరా. సెట్ చేద్దామన్నా. అరే మొన్నటికి మొన్న అరుణ్ గాడు రీల్స్ చేస్తూ పూజాని పటాయించి. అమ్మ ఎన్ని రీల్స్ చేసినా ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నా పడరేంద్రా నాకు అర్థం కాదు. అరే నాకు పడలేదని బయటకి ఇట్లా చెప్పకండి. సరేనా? అవును, ఆ మహేష్ ఆడు ఇంకా ఆ శ్రావణి కావాలంటాడు. ఏందన్నా ఇద్దరు కావాలంటాడు? వాడంతే రా, వాడిద్దరు కావాలి. వాడోకే, అశోక్ గడ్ మరి అందరు కావాలి. అరే నాకైతే ప్రతి ఒక్కరు కావాలన్నాడు గొప్ప. అవునన్నా. అసలు నీ లవ్ స్టోరీ చెప్పరంటే ఏదేదో చెప్తున్నావేంట్రా? ఆగన్నా, ఒక ప్రాసెస్లో చెప్తున్నా కదా, ఆగు. లవర్ లేదని బాధపడుతున్న రోజుల్లో మా ఏరియాలోకి అప్పుడే వచ్చింది భయ్యా జర్నీ. ఒకసారి స్టోరీలోకి పోదామా? ఆ రోజు ఎప్పటిలాగే నేను నా దోస్తు గారు రీల్స్ చేస్తున్నాం. కానీ సడన్గా అప్పుడే జర్నీ ఎంటర్ భయ్యా. అరే ఏ ముందురా పోరి, ఇట్లాంటి పోరేరా నాకు కావాలి. ఈ పిల్లని పటాయించి బస్సులో తిరిగితే మాత్రం ఏకదమ్ ఉంటది. సూపర్. అవునా? ప్రతి ఒక్కరు నేను చూసి కుళ్ళుకుంటాడు. అరే నిజమేరా, ఇన్నాళ్ళడిపోయిందిరా ఇది. పక్క గల్లో దిగినట్టుందన్న. మొన్న అక్కడ చూసి పక్క గల్లికి పోదాం, ఎట్టు చేసి ఆ పోరిని పటాయించాలి. ఇక అప్పుడు నుంచి నేను నా దోస్తు గారు జర్నీని ఫాలో అవుతూనే ఉన్నాం. ఈరోజు షూట్ హాయ్ బిజు.
हट रे निकल रे यार ఈ వాచ్మెన్ డ్యూటీ ఏందన్న మనకి? అరే డ్యూటీ ఏంద్రా? అరే డ్యూటీ అనుకుర్రా, బాధ అవుతుంది. లవ్వురా. ఇవాళ రేపు ఎట్లుందిరా హైదరాబాద్లో? అర్రే తను వస్తుందిరా, మళ్ళా చేస్తా. హలో ఇట్రా. నన్నా నిన్నే ఇట్రా. నువ్వేరా. బండి తీసుకొని రా. బండి తీసుకొని రా. ఫిలిం నగర్. పన్నావు రాగు, ఇప్పుడే వస్తా. సరే. హలో అన్నా. అరే ఇంద్రా బండెక్కింది, ఏడేడుకో తిప్పుతుంది. అసలేం అర్థమైతలేదురా నాకు. అరే టెన్షన్ వచ్చేస్తుందిరా నాకైతే. అరే ఏదో చెప్పండి రా, ప్లీజ్ రా, చెప్పండి రా. ఇంకేందన్నా సిటీ మొత్తం తిరుగు స్పీడ్. అరే ఆమె వస్తుందిరా, మళ్ళీ చేస్తా. ఓకే ఓకే పద. ఎక్కడికి? నీకు తెలీదా నా రూమ్? నువ్వు వెళ్ళినావుగా. ఏం ఆఫీస్ అది? మూవీ ఆఫీస్. సినిమానా? సినిమాలో ఏం చేస్తావు? అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తాను. ఏం సినిమా చేసినావు? పుష్ప. పుష్పనా? యా. అయ్యా అల్లు అర్జున్. అవును, నేను ఎప్పుడు చూసినా మా ఆఫీస్ దగ్గరే ఉంటాను. నన్ను ఫాలో అవుతున్నావా? ఏ అలా ఏం లే, పక్కనే మా దోస్తు గాని వెళ్ళు, వస్తుంటా. ఓకే. అవును, ఈ సినిమా ఫీల్డ్ డైరెక్షన్లు అంటే మీ ఇంట్లో ఒప్పుకుంటారా? లేదు, వాళ్ళకి నచ్చలేదు, వద్దన్నారు. నేను వినలేదు. ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉంటున్నాను. నాకు ఇలా ఉండడమే నచ్చుతుంది. ఓకే. నేను రీసెంట్ గా హైదరాబాద్కి వచ్చాను. అవునా? నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇక్కడికి వెళ్ళినా బోర్ కొడుతుంది. అరే నువ్వేం ఫికర్ పడ, ఇక్కడ మనకు మస్తు ఫ్రెండ్స్ ఉన్నారు. మొత్తానికి సాధించిన ఏందన్నా? అసలు ఏందన్న ఇదంతా? మనకి ఏంటి డిస్కషన్? చెప్పలేదు కదా, వీళ్ళు మా దోస్తు గారు. హాయ్. ఓ సరే ఓకే, బాయ్ 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 బాయ్. ఓకే, ఈవినింగ్ కలుద్దాం. ఓకే, కాల్ చేస్తాను. సరే బాయ్ 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 మేరీ జాన్. Cheers. ఏంట్రా మాట్లాడరా? ఎలా జర్నీ పార్టీ అరేంజ్ చేసినావు? మీ ఫ్లాట్ వాళ్ళు ఏమనరా? ఏమనరు. రొగ్గులు తాగుతుంటావా ఏంది? అప్పుడప్పుడు. ఒకదాని మీద తాగుతావా? యా, స్టోరీలో స్టక్ అయినప్పుడు, ఇన్ కేస్ ఐడియా రాకపోతే అలా చిల్ అవుతా. నువ్వేనా నీతో ఎవరైనా కంపెనీ ఇస్తారా? నో నో. దానివే ఎన్ని స్టోరీలు రాసినావు ఇంతకి?
10-15. 10-15 స్టోరీస్ తాగుతూ రాసినావు. లవ్ స్టోరీసా? కైండ్ ఆఫ్. బో మంచి తిను తిను అది అదా ఇగో తిను. అరే చూసినారా మస్తున్నారా ఇద్దరు, మస్తున్నారు కదా ఇద్దరు. సూపర్ అన్నా. ఇక్కడ అరే తినిపిస్తుందిరా. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? ఉంది. నేమ్? శృతి. నీకు? ఉంది. పేరు? కావ్య. శృతి కావ్య. నైస్. ఈశ్వర్, మరి నీకు? అన్నకి ముందు 10 మంది ప్రపోజ్ చేసిర్రు. అన్న అవునా? అన్న ఫాలోయింగ్ అన్న చెప్పుకోడు. నిజమా? వస్తున్నా అని చెప్పినా కదా, ఇంకో 5 minutesలో ఉంటాను. ఏ చల్ పెట్టాయి, వస్తున్నా అని చెప్పినా కదా. ఏమైందిరా? మామ నేను పోతున్నా, ఇక నాకు కాల్ వస్తాం. ఏంద్రా అప్పుడే? మామ నేను గిట్ట పోతా, పిల్ల దమ్దం చేస్తుంది. సరే పొండిగా, పదండి పదండి. బాయ్ బాయ్ అండి. సీ ఆఫ్ చేద్దాం, పద బయటికి. నడుబే పోతాడా అబ్బా. డోరు అన్నా, నేను వెళ్ళొస్తా. జాగ్రత్త. బాయ్ బాయ్ బాయ్. అన్న అన్నట్టు అన్న మిమ్మల్ని ఫుల్ ఇష్టపడతాడు. సాగుతా ఉంటాడు. వాడేదో తాగేసి ఈడొకడు టైం కిరికించుండ. అన్నా నిన్న రాత్రి మేము పోయినాక ఏం చేసిర్రన్నా? అవునన్నా, ఏం చేసిర్రన్నా? That's why you should try ZipRecruiter for free at ZipRecruiter.com/free. Instead of waiting for great candidates to find you, ZipRecruiter finds qualified candidates for you. Hiring? Aren't you tired of hoping the right candidates see your job posts and apply? It's like trying to find a needle in a haystack. That's why you should try ZipRecruiter for free at ZipRecruiter. ఆ రోజు నైట్ అంతా మస్తు మాట్లాడినాం రా. అరే ఏవో చెప్పిందిరా, నైట్ అంతా ఒకటే ముచ్చట్లు ఇద్దరం. ఆవిడేవో కథల గురించి చెప్తుంటే నేను అట్లానే నోరు తెరుచుకొని వింటానే ఉన్నా. అరే నాకేం అర్థం అవ్వలేదురా ఆ రోజు రాత్రి అంతా. ఓ వావ్, మస్తుందని రూము. యా, ఏంది అన్నీ గోడల మీద? ఫ్యూచర్ ప్లాన్స్ అబౌట్ మూవీస్. ఏంది ఇది ఏవేవో రాశావు? ఇక్కడ నేను చూపిస్తా. యా, ఇది ఫ్యూచర్ టైటిల్ నేమ్స్ ఫర్ మూవీస్. దీంట్లో కొన్ని రాశాను నేను స్టోరీస్. కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి, లైక్ స్టక్ అయిపోయినా. సో అప్పుడప్పుడు చిల్ అయి ట్రై చేస్తూ ఉంటా మళ్ళీ కంటిన్యూ చేయడానికి. దీస్ ఆర్ ద మూవీ నేమ్స్. మ్యాక్సిమం ఆల్ అబౌట్ లవ్ స్టోరీ, హారర్, థ్రిల్, సస్పెన్స్. అండ్ దిస్ వన్ ఇదేంది మళ్ళా? ఏ ఫిలిం బై జెన్నీ? యా, వన్ డే ఇట్ విల్ కమ్ ఆన్ థియేటర్స్, అ ఫిలిం బై జెన్నీ. యా, అవుతావులే, దీంతో పెద్ద డైరెక్టర్ అవుతావు. అరే మీకు చెప్పలేదు కదా? అవును, ఏంది? అరే మేము కలిసి పడుకున్నాం రా.
మంచిగా పడుకున్నాం. ఏ పడుకోడు అంటే అది కాదురా, మామూలుగా మాట్లాడుకుంటూ పడుకున్నావురా. అరే నా దిమాగ్ నుంచి పోవట్లేదురా గదైతే. బా అసలు ఇలాంటి నైట్ మళ్ళీ నా లైఫ్లో వస్తుందో రాదో కూడా తెలియదురా. ఏంటో ఎన్ని రోజులని ఇలా ఏం చేద్దాం, దేనికన్నా టైం కుదరాలి కదా. నాకు టైం ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు. ఏంలే, సెట్ అవ్వడానికి టైం పట్టుద్ది ఈశ్వర్. బాయ్ బాయ్. సార్ ఎన్ని రోజులని తిప్పించుకుంటారు సార్? సార్ మీకు నా సిచ్యువేషన్ అర్థమైతలేదు సార్, కనీసం వర్క్ ఇవ్వండి సార్, అట్లీస్ట్ అప్డేట్. ఇగో ఇక్కడ 2000 మంది తిరుగుతా ఉంటారు. నా లిస్ట్లో ఎంతమంది ఉంటారు చెప్పు? వెయిట్ చేస్తూనే ఉంటారు. వెయిట్ చెయ్యాలి, నువ్వేమో ఎగబడిపోతా ఉంటావు. అరే రాజుగా బూందీ లేవరా సార్? అంత టైం లేదు సార్, అప్డేట్ కూడా ఇస్తలేరు మీరు. అసలు నా సిచ్యువేషన్ ఇగో నీకు ఒక విషయం చెప్పనా, డౌట్ పడతావేంది? కొంచెం ఓపిక పడాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, తిరగాలి. ఇండస్ట్రీ అంటే మామూలు కాదు. ఏంటి నీకేంటి ప్రాబ్లం? ఇప్పుడు ఫోన్ చేయనా? మంటలో నేను ఫోన్ చేయనా? ఎట్ట ఫోన్ చేస్తా అట్ట ఫోన్ ఎత్తారు. ఏమనుకుంటున్నావు అనా? మనమ్మే అన్నా, ఇచ్చేద్దాం అన్నా. అనా రూమ్కి మనమ్మే అన్నా. నువ్వు నీకు నెంబర్ కావాలా? అరే చెప్పు అబ్బా, నీకు నెంబర్ కావాలా? ఇప్పుడే ఇస్తా. తీసుకో నెంబర్. సరే పొద్దున్న ఇస్తా. సార్ సార్ అట్లీస్ట్ అప్డేట్, నెక్స్ట్ వర్క్ అన్న అప్డేట్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్, రిక్వెస్ట్ చేస్తున్నాను. వెయిట్ చేయాలి. ఇండస్ట్రీ అనుకుంటున్నా. అన్న నమస్తే అన్న. మూడంతా చెడదు. రే గుర్తుపట్టారా సార్ని? అరే ఎవరనుకుంటున్నారా, పెద్ద పెద్ద సినిమాలన్నీ ఈయన డీల్ చేస్తారు. అరే RRR పుష్ప అన్ని ఈయన డీల్ చేస్తారు. హీరో చేస్తారా? నువ్వు మన హీరో అవుతావా చెప్పు? హీరో కాదన్నా, నువ్వు చెప్పబ్బా. నువ్వు బండ్లన్నా రేంజ్. ఒరే మీకు మొన్న వీడియో చూపించినానా? ఆయనే రైనా? అరే చూడలేదా? తెలియదేంట్రా మీకు మరీను? అరే రాజుగా, అరే ఇంద్రా మీరు ఏమైనా చేస్తా కదరా నీ అబ్బా. ఏం జరిగింది అర్థం కాలేదా? ఒక్కసారి 120 FPS లో వేసుకొని చూడు. హలో హలో ఈశ్వర్. చెప్పు, ఏమైంది? సెట్ అవ్వలేదు. సరే ఏం చేస్తాం, ఇవన్నీ కామనేగా. కానీ మనకు సెట్ అయింది. ఏం మాట్లాడుతున్నావు? నేను మళ్ళీ కాల్ చేస్తాను. నేను ఇక సింగిల్ కాదు, అర్జెంటుగా మా దోస్తు గారికి చెప్పాలి. ఏమన్నా ఫోన్ చేసినావు, రమ్మని చెప్పినావు ఈడికి? ఏమైందా అన్నా, ఫుల్ హ్యాపీ ఉన్నట్టు నువ్వు? పోరి గిట్లా సెట్ అయిపోయింది. ఎవరికన్నా? పోరి రా సెట్. రే మీరు గట్లా మస్తు డిస్టర్బ్ చేయకండి. ఎందుకన్నా? బిజీ అయిపోతారా నేను? అంటే మమ్మల్ని వదిలేస్తున్నావు? అరే నాకు మాత్రం మస్తు బాధ అవుతుందిరా. ఎందుకన్నా? రేపు గిట్ల మీతో తిరగలేను కదరా, అర్థం చేసుకుంటారు కదా.
అరే కష్టమన్నా మీరు హైదరాబాద్లో నాకు మంచి మంచి ప్లేసులు చెప్పుర్రా. రేపటి నుంచి అమ్మాయితో రోజు తిరుగుతూ ఉండాలి కదా. అరే ఇంకోటి, గ్రూప్ లో మెసేజ్ అయి చేయకుండా ఎందుకన్నా ఆ గలీజ్ గలీజ్ స్టిక్కర్లు పంపిస్తారేంద్రా గ్రూప్ లో. ఆ అమ్మాయి దగ్గర అమ్మాయి దగ్గర ఫోన్ ఉండొచ్చురా. ఫోన్ అమ్మాయి దగ్గర ఉంది, మెసేజ్ గట్రా చూస్తే ఏంది. కొంచెం అర్థం చేసుకుంటారా, అర్థం చేసుకుంటారు కదా. తెలుసురా నాకు. ఏందిరా మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు ఒక్కనే. అరే ఇన్ని రోజులు మీరు మస్తు ఎంజాయ్ చేసిండ్రా, నేనేమన్నా అన్నానా? లేదు కదరా. మాకు బాగా నా టైం వచ్చిందిరా. ఇక సరేలేరా అన్న కోసం అనిపిస్తుంది అన్న. అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవడం? మీరు నన్ను అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకుంటారు మీరు. ఏంటి జెన్నీ డోర్ లాక్ చేసినావు? ఎందుకు? ఈశ్వర్, నువ్వు నన్ను లైక్ చేస్తావా? మస్తు లైక్ చేస్తా నేను. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? ముద్దు పెట్టాలనిపిస్తుంది. ఇంకా ఇంకా హగ్ కూడా చేసుకోవాలనిపిస్తుంది. ఇంకా ఇంకా అంటే సడన్ గా ఏం చెప్తాను, చాలా చేయాలనిపిస్తుంది. చెప్పు ఈశ్వర్. ఇంకా జెన్నీ చేతులు పట్టుకున్నా. చెప్పు. టెన్షన్ అవుతుంది జెన్నీ. ఇంకా ఈశ్వర్ చెప్పు. ఇంకా అందే ఏం చెప్తా. ఈ రోజన్నా ఓపెన్ గా మాట్లాడచ్చు కదా ఈశ్వర్. చెప్పు ఈశ్వర్, ఇంకేం చేయాలనిపిస్తుంది? చాలా చేయాలనిపిస్తుంది. జెన్నీ సడన్ గా అడుగుతున్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతావా? చెప్పు ఈశ్వర్. అది చెప్పు. ఇది సీన్. సినిమాలో ఈ సీన్ ఉండాలి. రొమాంటిక్ సీనా? ఆఫ్ కోర్స్. నిజం అనుకున్నాను కదే. నవ్వకండి బ్రో, సీరియస్ మ్యాటర్. మీకేం తెలుసు బ్రో మా బాధలు. అలాంటి లవర్ ఉంటే తెలుస్తుంది. సీరియస్ మ్యాటర్ రే. నీ కష్టం పగొడుకు రాకూడదురా. అరే చుప్ చుప్. అరే నువ్వు చెప్పురా. అదొక సైకోదన్నా. పోరి పోరి అని వెయిట్ చేస్తున్నందుకు ఇలాంటి పోరి తగిలింది. దాని సైకోయిజం గురించి మీకు 3 సీన్లు చెప్తా, ఇక మీరే అర్థం చేసుకోండి. ఏం చేస్తున్నాడు ఏంటో, కాల్ చేసి చూద్దాం. హలో ఈశ్వర్. హలో జెన్నీ, ఎక్కడున్నావు? ఇక్కడే ఫ్రెండ్స్ దగ్గర. నన్ను చూడాలని ఉంది, వస్తావా? అవునా, వస్తా వస్తా. ఓకే వచ్చేస్తా. హాయ్. హాయ్, రా బయటికి పోదాం. బాయ్. బాయ్ ఏందే? హలో, చూడాలని అన్నాను కదా, చూసేసా, వెళ్ళిపో. ఏయ్ బాయ్. హలో. ఏ అరే అమ్మ, గిత్త రెడీ అయినా ఎక్కడికి వెళ్దామని. హలో ఈశ్వర్. జెనీ, ఏం చేస్తున్నావు? దోస్తుగాలతో రీల్ చేస్తున్నా. అలా బయటికి వెళ్దామా? బయటికా? నిజంగా? తొందరగా వచ్చాయి. వచ్చేస్తున్నా. ఉంటానే. ఓకే బేబే, బాయ్.
హాయ్ వస్తున్నా ఆగు. ఈ రోజు సిటీ అంత లాంగ్ ట్రిప్పే. హే ఏంది డ్రెస్? ఇక్కడే కదా వెళ్ళాలి. ఇక్కడెక్కడికి? కిరాణా షాప్. ఏంటి కిరాణా షాపా? కిరాణా షాప్ కి వెళ్ళాలి పద. ఫుల్ టైం చేసి ఏమైంది? ఏం లేదు రా. దోమ దోమ దోమ. ఓకే ఇంకో దోమ ఇంకో దోమ. ముందుకు నడు నడు. అడిగా నిన్ననేమో కనపడను, అటు తిరగాలి ఇటు తిరగాలను. అరే ఆవిడ కొంచెం స్పేస్ ఇచ్చినారా? అరే ఎట్లా తెలుసా, నేను కొంచెం బిజీ. అరే నాకు బ్లాక్ లో పెట్టిండ్రా మనల్ని. అరే నాకేమో ప్లేస్ లో తిరగాలి, తిరగాలి. ప్లేస్ చూడమని మేము ప్లేస్ చూసి వచ్చినాం. అరే ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ రా, ఆవిడ చాలా పనులు ఉంటాయి రా. ఇప్పటికి నన్ను రమ్మందిరా, నేనే పోలే. మాకు తెలుసు మీతో ఉండడానికి వచ్చినారా నేను. మీరు నమ్మర్రా మీరు? అరే లేకపోతే ఏంటి ఏమో నాకైతే డౌట్. అరే నాకైతే డౌట్ ఉంది అన్న మీరు. అరే మీకు ఒకసారి చెప్పినానా మీకోసం వచ్చినానని, మరి ఎలా చేస్తే వెళ్ళిపోతాను. నాకేం చెప్పుకుర్రా, హట్ చేసి. హాయ్ ఈశ్వర్, వెయిట్ చేపించానా? పర్లేదు. ఇగో నీతో చాలా మాట్లాడలేరు. ఎప్పుడు నిచ్చో లోపల ఉంది, ఈరోజు ఏంటో తెలిపోవాలి. సరే ఏం తింటావు? బాగా ఆకలిస్తుంది, ఏమన్నా ఆర్డర్ చేద్దామా? నాకేమొద్దు, నువ్వు చెప్పుకో. సరే భయ్యా एक మిల్క్ షేక్. గో. సీరియస్ మ్యాటర్ చెప్పాలి నీకు, ఓకేనా? జాగ్రత్త విను. జెన్నీ సీరియస్. చెప్పు సీరియస్. గల్లీలో ఇజ్జత పోతుంది నాది. ఫ్రెండ్స్ ముందు బయటికి రమ్మంటే రావు, ఫోన్లు చేస్తే మాట్లాడవు, ఇప్పుడు బిజీగా ఉంటావు, నాకు అసలు టైమే ఇవ్వవు, నన్ను అసలు పట్టించుకోవా? లవ్ చేస్తున్నావా లేదా? హే ఆకాష్, ఒక్క నిమిషం, మా ఫ్రెండ్ వచ్చిండు. ఒక్క నిమిషం. ఆకాష్ అనుకో. ఏయ్ ఈడెవడ్రా మధ్యలో? దీనికి నా బాధ అసలు ఏం అర్థమైతలేదు. కలిసి మూవీ చేసాం మా ఫ్రెండ్. నా బొక్కలే. ఇందాకేదో చెప్తా అన్నావు, చెప్పు. ఎన్ని నీకు అసలు మ్యాటరే అర్థం అవట్లేదు. నేను ఇంత సీరియస్ గా చెప్తున్నా కూడా నువ్వు పట్టించుకోవట్లేదు ఏంది? థ్యాంక్ యూ అయ్యా. నేను మాట్లాడేది మన గురించే. అసలు పట్టించుకుంటున్నావా? లవ్ చేస్తున్నావా లేదా నన్ను అసలు? ఈరోజు ఎలా అయినా తేలిపోలి చెప్పు నాకు. మిల్క్ షేక్ సూపర్ భయ్యా, అద్రిపోయింది. హే ఈశ్వర్, సైకో దానివే నువ్వు. అసలు లవ్ స్టోరీ అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తాం భయ్యా. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఆ అమ్మాయి నన్ను కనీసం దేకను కూడా దేకట్లేదు. నా పక్కన పోరగాళ్ళు ఫోన్లు మాట్లాడుతూనే ఉంటారన్నా, నా పోరి మాత్రం ఫోనే చేయదు. సర్లే నేను చేసినా ఎక్కువసేపు మాట్లాడదు. దీనమ్మ జీవితం ఇది అప్పుడప్పుడు నన్ను లవ్ చేస్తుందా లేదా అనే డౌట్ ఉంటుంది భయ్యా. అది అర్థం కాక పిచ్చెక్కుతుంటుంది నాకు. కరెక్ట్గా నేను కాల్ చేస్తుంది అన్న, బాయ్ బేబీ గుడ్ నైట్ అంటది. కానీ లాస్ట్ సీన్ చూస్తే మాత్రం లాస్ట్ 3 o'clock వరకు ఉంటుంది. ఎవరికైనా కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా? వస్తుంది బ్రో, నా లవర్ కూడా ఇంతే చేస్తుంది. దీని అమ్మ అన్నా అదైతే లవ్ కాదని మా ఫ్రెండ్స్ చెప్తూనే ఉన్నారన్నా, నాకే అర్థం కాలే. ఒకరోజైతే మరీ దారుణం అన్నా.
హ్యాపీ బర్త్డే మోడల్. అన్నా నీ బర్త్డే అన్నా. సరే కానీ నువ్వు కట్ చేయన్నా, నేను ముట్టిస్తాను. జెన్నికి కూడా ఫోన్ చేస్తాను. సరే చేయన్నా. అరే అన్న ఫోన్ చేస్తుంటే చేయని, అప్పుడు మా క్యాండిల్ సెట్ చేద్దాం. ఫోన్ చేస్తున్నాను రా, ఆగండి ఆగండి. జల్దీ చేయిస్తా అన్న. లిఫ్ట్ చేయట్లేదురా, వస్తున్నాను ఆగండి. లేట్ అవుతుంది. ఏంద్రా బాబు మీ బాధ? తప్పండి, ఒక పక్కది ఫోన్ లిఫ్ట్ చేయదు, మధ్యలో ఏం చేస్తున్నావు? పడుకుంటున్నా. ఫోన్ ఎక్కడ పెట్టావు? ఎన్నిసార్లు ఫోన్ చేశాను నేను నీకు? ఈరోజు ఏంటో తెలుసా? ఏంటి? నా బర్త్డే. వద్దొద్దు, నాకేం చెప్పదు. అక్కడ దోస్తుగాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు. అరే బర్త్డే కదా, విష్ చేస్తామని కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నీ నుంచి. అది కూడా చేయకూడదా? వద్దు, ఇంకేం చెప్పకు. చాలు ఇంకా. ఈశ్వర్ ఈశ్వర్ నాకేం చెప్పకు ఇంకా. నీ గురించి మొత్తం క్లారిటీ వచ్చిందిలే. అసలు అది కాదు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? చేస్తున్నాను. నువ్వు లవ్ చేస్తున్నావా నాకే కాదు, నా ఫ్రెండ్స్కి కూడా డౌట్ ఉంది. నీకేనా క్లారిటీ ఉందా? ఇంకా నాకేం చెప్పకు, నాకు అర్థమైందిలే. అరే అజురా, అరే అరే ఫోటో ఫోటో తీస్తున్నా కొంచెం. మంచిది మంచిది రే, మంచిది. చౌండ్రా ఏంది? అన్నకు ఫోన్ చేసి చెప్దాం. అరే అన్న కాల్ చేయరా, అన్న కాల్ చేయి. ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను భయ్యా, ఆఖరికి ఎలా చేసింది. గల్లీలో ఇజ్జత్ అంతా పోయింది. ఇలా చేస్తుంది అనుకోలే. ఇది భయ్యా జరిగింది. నిజమేరా, ఇంత జరిగిందంటే నీ ఏరియాలో ఇజ్జత్ ఏముంటుంది? భయ్యా అర్జెంటుగా కొంచెం వాష్రూమ్కి వెళ్ళనా? రేయ్ వాడి కట్లెప్పరా, వాడి స్టోరీ వింటే మనకే బాధగా ఉంది. పాపం వాడి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు. కన్న పట్టుకున్న ప్రతి గుంటన కొడుకు మాణిక్యంగాడు కాలేడరా. వాళ్ళని అసలు ఎవరు కిడ్నాప్ చేయమన్నారో తెలుసా? వాళ్ళ లవర్సే వాళ్ళని కిడ్నాప్ చేయమన్నారు. అవునా? సరే 2 ఫొటోస్ ఇంకా ఫోన్ నంబర్ పంపిస్తున్నా, కిడ్నాప్ చెయ్యి. ఏంటి మేడం మీరు చెప్పేది? చెప్తున్నా కదా, చెయ్యి. మేడం నమస్తే.
నేనండి మణికొండ మాణిక్యాన్నండి. మరేం లేదు, నా సినిమా పిచ్చి సంగతి మీకు తెలిసిందే కదా. అదే మీరు పుష్ప సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారని తెలిసింది మేడం. నేను టెన్షన్ లో ఉన్నా మాణిక్యం, తర్వాత ఫోన్ చేయి. అదే అల్లు అర్జున్ పక్కన ఒక చిన్న వేషం మేడం, నేను చాలా ఆనందపడతాను మేడం. చూడు మాణిక్యం, టైం ఉంటుంది దేనికన్నా, ఆగు. మేడం మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఈ మణికొండ ఉన్నాడని మర్చిపోకండి మేడం. ఏ హెల్ప్ అయినా సరే మేడం చేస్తాను. చేస్తావా? ఇద్దరు ఫోటోలు పంపుతాను, కిడ్నాప్ చేస్తావా? కిడ్నాప్? ఫోటోస్ పంపిస్తా, కిడ్నాప్ చెయ్యి. మేడం అదంత పని మేడం, చేసేద్దాం. రేపు ఈ టైం కల్లా మీ పని అయిపోద్ది. పని అవ్వగానే మీకు ఫోన్ వస్తుంది. ఓకేనా మేడం? మేడం 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 అదే మేడం అల్లు అర్జున్ పక్కన వేషం చూసుకుంటా. ఆ పని మీరు చూసుకోండి, మిగతాది నేను చూసుకుంటాను. అలాగే మేడం, ఉంటాను మేడం. రండిరా, మంచి ఆడిషన్ ఇచ్చొద్దాం. పర్ఫార్మెన్స్ పగిలిపోలా. అసలు వాళ్ళు వీళ్ళని కిడ్నాప్ చేపించడం ఏంటన్నా? అసలు వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? సూసైడ్ చేసుకోవడానికి వచ్చారు. సూసైడా? ఆ లవ్ ఫిషెస్ ఉన్నాయి కదా, అవి ఆల్రెడీ బుక్ అయిపోయినాయి మేడం. లాస్ట్ మూమెంట్ ఏం అవ్వదా? సారీ మేడం, కష్టం, పీసెస్ లేవు. ఒక్క పీస్ కూడా లేదా? కెన్ యూ అరేంజ్? నో మేడం, నాట్ పాసిబుల్. భయ్యా గిఫ్ట్ ప్యాకింగ్ అయిపోయిందా? నేను చెప్పిన లొకేషన్ సెండ్ చేయండి. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఆ లవ్ ఫిషెస్ మీరు తీసుకున్నారా? అవునండి తీసుకున్నాను. అట్లా కాదండి, మీరు ఇస్తారా నాకు? అయ్యో కాదండి, అది నాకు చాలా ఇంపార్టెంట్. అది ఎలా చెప్పాలి, మా లవర్కి ఇవ్వాలండి. సారీ అండి, నేను కూడా నా గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వాలి. అది మీరు నా స్టోరీ వింటే ఈ గిఫ్ట్ ఇచ్చేస్తారు. నా సిచ్యువేషన్ కూడా అలానే ఉందండి ప్రజెంట్. ఒక్కసారి వినండి. నాకు మా బాయ్ ఫ్రెండ్కి గొడవ అయింది. వాడు అసలు పైకి బాగానే ఉంటాడు, కానీ చాలా సెన్సిటివ్. చిన్న చిన్న వాటికి కూడా చాలా ఫీల్ అవుతాడు. కానీ నిన్న జరిగిన దానికి మరీ ఎక్కువ ఫీల్ అయిపోయాడు. ఈరోజు ఏంటో తెలుసా? ఏంటి? నా బర్త్డే. వద్దొద్దు, నాకేం చెప్పదు. అక్కడ దోస్తుగాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు. అరే బర్త్డే కదా, విష్ చేస్తామని కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నీ నుంచి. అది కూడా చేయకూడదా? అది వద్దు, ఇంకేం చెప్పకు. ఈశ్వర్, ఈశ్వర్, నాకేం చెప్పక, ఇంకా నీ గురించి మొత్తం క్లారిటీ వచ్చిందిలే. అసలు ఏది కావాలని జరగలేదు, అన్నీ అలా అయిపోతుంది. నాకేమో వర్క్ టెన్షన్స్ ఉంటాయి, దానివల్ల వాడు పట్టించుకోవట్లేదని ఫీల్ అయిపోతుంటాడు. వాడికి ఎప్పుడు పక్కనే ఉండాలని ఉంటుంది, వాడితో తిరగాలి, అప్పుడే లవ్ ఉందని అనుకుంటాడు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? చేస్తున్నాను. నువ్వు లవ్ చేస్తున్నావా నాకే కాదు, నా ఫ్రెండ్స్కి కూడా డౌట్ ఉంది. నీకేనా క్లారిటీ ఉందా? ఇంకా నాకేం చెప్పు, నాకు అర్థమైందిలే. నాది సేమ్ సిచ్యువేషనే అండి. నేను నాకు అర్జెంటుగా ఇంటి నుంచి కాల్ వచ్చింది. సంధ్యకి చెప్పలేకపోయాను. దానికి నేను ఏదో చెప్పకుండా వెళ్తున్నానని చాలా ఫీల్ అయింది. సరేనా? బాయ్ అర్జున్. సంధ్య, సంధ్య, ఏం మాట్లాడక అర్జున్. అది
కాదు సంధ్య. చెప్పకుండా నువ్వు ఊరికి వెళ్తున్నావు కదా. అబ్బా అర్జెంట్ ఇంట్లో రమ్మన్నారు ఈ సంధ్య. మధ్య నువ్వు చాలా చేంజ్ అయ్యావు అసలు. చెప్పింది విను. పిచ్చిదాన్ని వెంట పడుతున్నా అనేసి ఎప్పుడు చూడు ఆఫీస్ వర్క్ అనేసి ఏదో ఒకటి చెప్తూ తప్పించుకుంటూనే ఉన్నావు నువ్వు. నన్ను అస్సలు ఇలా పట్టించుకోవట్లేదు. ప్రతిసారి చిన్న చిన్న విషయాలకి ఏం చెప్పకపోయినా సరే చెప్పక్కర్లేదు నా మీద ప్రేమ లేదు అంటది. అదేమనంటే ఏడుస్తుంది. సంధ్య చాలా సెన్సిటివ్. సంధ్య నా లైఫ్లోకి రావడం నా అదృష్టం. తనలాంటి అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తనకు చిన్న పిల్లల లాంటిది. తన చుట్టూ ఉన్నదంతా ఎప్పుడు ఏం చేంజ్ అవ్వకుండా అలానే ఉండాలనుకుంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలానే చిన్న చిన్న విషయాలకు కూడా బాగానే అలుగుతుంది. కొంచెం కోపం కూడా ఎక్కువే. అండ్ తను ఎప్పుడు నవ్వుతూ ఉంటే హ్యాపీగా ఉంటుంది. అసలు తన గురించి ఎలా చెప్పాలి, లైక్ షీఈ్ ఎ కైండ్ ఆఫ్ బటర్ఫ్లై. షీ మేక్స్ మై లైఫ్ బ్యూటిఫుల్. కానీ తను హట్ అయిన ప్రతిసారి ఇదిగో ఇలా ఏదో గిఫ్ట్ ఇస్తూ తనకు సారీ చెప్తూ ఉంటా. మేడం ఇంతకుముందు ఆ గిఫ్ట్ అడిగారు కదా, మీరు ఆర్డర్ ఇస్తే సార్ని కనుక్కొని మీకు చెప్తా. 1 monthలో ఆర్డర్ వచ్చేస్తుంది మీకు. ఓకే జెన్నీ గారు, మీరు తీసుకోండి, నో ప్రాబ్లం. మీకు ఓకేనా? ఓకే, షూర్. సార్ వస్తున్నాను సార్, మీరు పెట్టిన లొకేషన్కి వస్తున్నాను. ఎనీ ప్రాబ్లం? అర్జెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, క్యాబ్ బుక్ అవ్వట్లేదు. అవునా, ఎటువైపు వెళ్తా అన్నారు? హైటెక్ సిటీ. సరే నేను అటువైపు వెళ్తున్నాను, రండి. ఓకే ఓకేనా? ఇక్కడ ఆపండి. ఇక్కడ? అదేంటి హైటెక్ సిటీ అన్నారు? లొకేషన్ మార్చారండి డైరెక్టర్. పెద్ద హెడ్ఏక్ అతను. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. సరే సరే పదండి, ఒక టీ తాగి వెళ్ళిపోతాం. ఓకే. ఏంటండి మీ డైరెక్టర్? ఏం చేద్దాం, ఫస్ట్ హైటెక్ సిటీ అంటాడు, తర్వాత గచ్చిబౌలి అంటాడు. ఓకే, సోదిగాడు అసలు. ఒక్క నిమిషం. హలో సంధ్య. అర్థమైంది అర్జున్, ఇంకా నువ్వు నాతో ఏం మాట్లాడు. ఏమర్థమైంది? బాగా అర్థమైంది. నువ్వు తనతో బైక్ మీద వెళ్ళడం నేను చూసా, చాలా హ్యాపీగా ఉన్నావు. అందుకే కదా అది కాదు సంధ్య. చేస్తున్నావు. అరే నీకు అర్థం కావట్లేదు. నేను చెప్పింది విను. ఏం చెప్తావు అర్జున్, ఇంకా ఏం చెప్తావు అర్జున్? ఎన్నిసార్లు ఈ ఎక్స్ప్లెనేషన్ వస్తావు, నాకు చిరాకు వస్తుంది. నేనే నీకు కదా అడ్డు. ఓకే, నువ్వు తనతో హ్యాపీగా నువ్వు తనతో హ్యాపీగా ఉంటావని వినుమా చెప్పింది. ఇంకా నీకు రేపటి నుంచి కనిపించాను అర్జున్. సంధ్య, నేనే కదా నీకు చాలా అడ్డు వస్తున్నది. ఇంకా నా నుంచి నీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. నువ్వు తనతో హ్యాపీగా ఉండు. అది కాదు అర్జున్. ఏమైంది? సంధ్య నిన్ను నన్ను బైక్ మీద చూసిందంట. ఇప్పుడు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అసలే అది చాలా సెన్సిటివ్. ఏం చేయాలి? ఏం చెప్పినా అర్థం చేసుకున్నా లేదు ఇప్పుడు. దీనికి ఏం చెప్పాలి ఇప్పుడు? ఎలా? హలో జెన్నీ, చూసినా నేను బైక్ మీద చూసాను. ఆడతావు అది ఫోటోలు పెట్టినా చూసుకో. ఈశ్వర్ నా మాట విను. ప్లీజ్, నాకు మొత్తం అర్థమైంది. ఇక నాకు బాగా బుద్ధి వచ్చింది. ఏం చేసుకుంటాను నాకే తెలియదు. వాడితోనే హ్యాపీగా ఉండు. మా ఫ్రెండ్స్ చెప్పినా కూడా నమ్మలేదు కదే. దొంగమ్ముండా, ఇక నుంచి నీకు కనబడలే. చూడు, హ్యాపీగా ఉండు. గుడ్ బై. ఏమైంది?
అన్నీ ఇలానే జరుగుతున్నాయి. మాణిక్యం, నేను బిజీగా ఉన్నాను, కొద్దిసేపు అయినాక ఫోన్ ఏ మాణిక్యం అనుకుంటున్నారు? మేడం నమస్తే, నేనండి మణికొండ మాణిక్యాన్నండి. మేడం మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఈ మణికొండ ఉన్నాడని మర్చిపోకండి మేడం. ఏ హెల్ప్ అయినా సరే మేడం చేస్తాను. చేస్తావా? ఇద్దరు ఫోటోలు పంపుతాను, కిడ్నాప్ చేస్తావా? కిడ్నాప్? ఓకే, ఫోటోస్ పంపిస్తా, కిడ్నాప్ చెయ్యి. అన్న ఫోటోలు వచ్చాయన్నా? హలో, ఎవరు? హలో మాణిక్యం, నేను అర్జున్. సంధ్యకి ఇవ్వండి ఒకసారి ఫోన్. ఓకే రై, ఫోన్ ఎక్కడ పెట్టు. ఏంటి సంధ్య, అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? సంధ్య, నా జీవితంలో నువ్వు తప్ప ఇంకో అమ్మాయి ఎవరు లేరు సంధ్య, ఊహించుకోలేను కూడా. నేను ఎప్పుడు ఒక్క నిమిషం కూడా నిన్ను ప్రేమించకుండా లేను సంధ్య. ఇప్పుడు వరకు అది నీకు ఎప్పుడూ అర్థం అవ్వలేదు. అసలు నాకు అర్థం కావట్లేదు, నువ్వు నన్ను ప్రేమించావా నిజంగా? ప్రేమిస్తే ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా? నా మీద నమ్మకం లేదా నీకు? ప్రతిసారి నువ్వే ఏదేదో ఊహించేసుకొని అన్నీ నువ్వే ఫిక్స్ అయిపోతావా? ఇంకేం చెప్పాలి నీకు? నాకు ఒకటి అర్థమైంది, నేను లేకపోతే నేను హ్యాపీగా ఉంటానని చెప్పు, అంతేకాని ఇలాంటి చేయకు సంధ్య. ఎందుకు సంధ్య ఇంకా మన ఇద్దరం కలిసి ఉండి? నా గురించి ఆలోచించావా ఒకసారైనా? మరి మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించావా? నేనే కదా నిన్ను బాధ పెడుతున్నాన్నావు కదా, ఇంకా నేను వెళ్ళిపోతానులే, నువ్వు హ్యాపీగా ఉండు. కానీ ఉండు. బాయ్. ఈశ్వర్, లైఫ్లో మనకి ఇంపార్టెంట్ లవ్ అండ్ కెరియర్. ఈ రెండు బ్యాలెన్స్ చేసే టైంలో నేను నీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోయాను. నేను ఒప్పుకుంటాను, కానీ లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను కదా. ఈ మాత్రం దానికి నువ్వు వైలెంట్ డిసిజన్ తీసుకుంటావా? అంటే ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అందరికి చూపించాలి కదా. సరే వెళ్దాం పద, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరిని పిలువు, అందరికి చెప్పు, ఓకే? నువ్వు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి పద. అప్పుడు అనుకుంటావా లవ్ ఉందని? ఒక్కసారి కూడా ఆలోచించకుండా సూసైడ్ వరకు వెళ్తావా? సరే, నాకు అర్థమైంది, నువ్వు నాతో ఉండి ఇంత స్ట్రగల్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వేమీ సూసైడ్ లాంటివి చేసుకోవద్దు, జస్ట్ ఉండు చాలు, ఓకే? హ్యాపీగా ఉండు. చాలా హర్ట్ చేసావు ఈశ్వర్. ప్రేమిస్తే మనం ఒకరిని గట్టిగా పట్టుకోవడం అని అర్థం లేకుండా వదిలేయడం కాదు. బాయ్. ఫోన్ తీసుకురాపో. ఒరే, ఎవడన్నా చిన్న చిన్న విషయాలకు సూసైడ్ చేసుకుంటారా? బాగా ఫ్యాషన్ అయిపోయిందిరా మీకు. బ్రేకప్స్, పెయిన్స్, ఏదో పెద్ద కొంప ములిపోయినట్టు ఫీల్ అయిపోతున్నారా మీరు. ఏదో భూభారం అంతా మీరే మోస్తున్నట్టు, మళ్ళీ అది ప్రత్యేకించి ఏదో గొప్ప పని చేసినట్టు స్టేటస్లో పెట్టాలు. మీలాంటి వాళ్ళేరా. డైలీ పేపర్లో న్యూస్లు పడతా ఉంటాయి. ఫోను అటెంప్ట్ చేయకపోతే సూసైడ్, ఫోన్ బ్లాక్ చేస్తే సూసైడ్, రిప్లై ఇవ్వకపోతే సూసైడ్. ఏంట్రా లైఫ్ అంటే అంత సింపుల్గా ఉందారా మీకు? వస్తాయి ప్రాబ్లమ్స్, అవి ఎలా సాల్వ్ చేసుకోవాలో మనం ఆలోచించుకోవాలి. లైఫ్లో లవ్ పోతే మరో లవ్ వస్తుందిరా, అదే లైఫ్ అయిపోతే ఛాన్సే లేదురా. ఏ రిలేషన్లో అయినా సరే మిస్అండర్స్టాండింగ్స్ ఉంటారా? అంత మాత్రాన సూసైడ్ చేసుకోవడం చాలా తప్పు. చూడు, ఇక మీదట మీరు వాళ్ళతో కలిసి ఉంటారా లేదనేది మీరే డిసైడ్ అవ్వండి, అంతేగాని అలాంటి పిచ్చి పనులు చేయొద్దు, అర్థమైందా? హలో జెన్నీ గారు. హా మాణిక్యం, ఏం చేయమంటారండి? వాళ్ళిద్దరిని వదిలేసే, ఇంటి దగ్గరలో జాగ్రత్త. ఓకేనా? రై,
ఆ కట్లిప్పండ్రా. చూడమ్మా, మనల్ని ప్రేమించిన వాళ్ళు ప్రతిసారి మన మీద ప్రేమ ఉందని వాళ్ళు ప్రూవ్ చేసుకోలేరు. అప్పుడప్పుడు మనమే వాళ్ళ ప్రేమను గుర్తించాలి. ఓకే? ఏంటి లేబుద్ది అవట్లేదా మిమ్మల్నే? తెల్లారిపోయింది, లేవండి. రే, జాగ్రత్తగా ఉండండి. ఐ విష్ యూ గుడ్ లక్. నీకు కూడా జాగ్రత్తగా తీసుకురా. వీళ్ళిద్దరిని వాళ్ళ ఇంటి దగ్గరలో వదిలిసిరండి. ఓకే? వాళ్ళు మనల్ని ఎంత ప్రేమించినా సరే మన పిచ్ ఎక్స్పెక్టేషన్స్తో వాళ్ళ ప్రేమను మనం చూడలేకపోయాం. నాకు ఇప్పుడు అర్థమైంది మన వల్ల వాళ్ళు ఎంత బాధపడ్డారో. నిజమే, వాళ్ళు మన మీద పెట్టుకున్న ప్రేమని ప్రూవ్ చేసుకోవడానికి ఎంత కష్టపడ్డారో తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది కదా. సరే మరి, బాయ్. మనసులో కలతలే చేరాయిలే, కనులతో వెతుకులే మొదలాయలే, ప్రేమలో వెలుతులే పెరిగాయిలే, ఇంతలో తపనలే తెంచే బంధాలే. ప్రేమలో ఎప్పుడైనా ప్రేమను వెతికేనా, బదులుకు దొరికేది బాధేనా. కడలిలో అలకైనా తన కదలిక దొరికేనా, అతి సులువుగా చేరేనా తీరానా. చుట్టూ ఉన్న లోకం నన్ను పదే పదే ప్రశ్నిస్తోందే, నీతో స్నేహంనే మరిచేనా. నాలో ఉన్న ప్రాణం నన్ను ఎంతగానో నిలదీస్తోందే, నీ ప్రేమే మళ్ళీ దొరికేనా. బంధాలే పెంచకే, గాయాలే పెంచకే, దూరాన ఉంచకే. ఓ ప్రేమా, నువ్వు లేని లోకమే నాకింకా శూన్యమే, ఎటు చూసినా నీ గుర్తులే ప్రేమ.
సూరజ్ అంతా సెట్ అయిపోయినట్టేగా? అంతా ఓకే. ఎంట్రన్స్ కూడా చూసుకోవాలి. ఈవెంట్ కనుక మనం మంచిగా చేసినామంటే మనకి ఇంకా ఈవెంట్లు వస్తాయి. ఓకే చేసేద్దామా. ఓకే కానీ భరత్ గారు ఇంకా వస్తలేడు. అది ఇక్కడ ఎట్లయినా బాగా చేయాలరా, టైం అయిపోతుంది. చూడడానికి అయితే బాగుంది కదా. ఆయన్నే మంచిగా వచ్చినారా, బాగుంది. అదే ఇదేంటి చెన్ని కాల్ చేస్తుంది? ఒక్క నిమిషం. ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయితో అవసరమా? హలో హలో ఈశ్వర్, జెనీ, ఒకసారి లొకేషన్ షేర్ చేస్తా, రావా? లొకేషనా? అవును ఈశ్వర్, నిన్ను ఒకసారి కలవాలి. ఓకే. బాగా అలసిపోయినాం కదా. అవును. ఈశ్వర్, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇలానే ఈవెంట్స్ చేస్తున్నా. అలా నడుస్తుంది. నువ్వేం చేస్తున్నావు? నేనా? ముంబైలో ఫిల్మ్ ఆపర్చునిటీ వచ్చింది, స్క్రిప్ట్ రాస్తున్నా. వావ్, మొత్తానికి సినిమా ఒప్పించినావు. సూపర్. లవ్ స్టోరీయా? క్లైమాక్స్ రాస్తున్నా. ఈ లవ్ స్టోరీ పెద్ద సమస్యగా మారింది. అసలు నాకు అనిపిస్తుంది దేవుడు కూడా చిరాకేమో లవ్ స్టోరీస్, అందుకే మధ్యలో వదిలేస్తాడు. నాకు తెలిసి ఏ లవ్ స్టోరీకి కూడా పర్ఫెక్ట్ స్టార్టింగ్ ఉండదు, అట్లనే పర్ఫెక్ట్ ఎండింగ్ కూడా ఉండదు. నిజంగా లైఫ్లో లవ్ ఉండాలంటే అదృష్టం ఉండాలి. అది అందరికీ అంత సింపుల్గా దొరకదుగా. లైఫ్లో ఏది సింపుల్గా దొరకదు ఈశ్వర్. ఐ మీన్ దొరకకూడదు కూడా. సింపుల్గా దొరికితే దాని వాల్యూ ఉండదు. నీకు వచ్చిన దాని వాల్యూ దాని మీద ఉండదు, దానికి నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ మీద ఉంటుంది. అసలు లవ్ గురించి ఇంగ్లీష్లో ఒక పోయిట్ ఏమన్నాడో తెలుసా?
లవ్ ఈజ్ అ ఫూల్స్ ప్యారడైస్. అదేంటో తెలుసా? టు బిలీవింగ్ రాంగ్లీ అండ్ స్టూపిడ్లీ ద సిచ్యువేషన్స్ ఆర్ రైట్. ఇన్ రియాలిటీ ఇట్స్ నాట్. అంతే ఉంటుంది. లవ్లో అన్నీ మంచి జరుగుతాయి అనుకుంటాం, కానీ సిచ్యువేషన్స్, మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ ఉంటాయి. అది తెలుసుకునే లోపే బ్రేకప్స్ అయిపోతాయి. యాక్చువల్లీ ఈ 2 years నేను చాలా మిస్ అయ్యాను ఈశ్వర్. మరంత మిస్ అయినప్పుడు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళినావు? ఒక్కసారి కూడా నన్ను కలవాలనిపించలే. ఈశ్వర్, నీకు తాంటాఫోబియా అంటే తెలుసా? తెలీదు. భయం. మనం ప్రేమించిన వాళ్ళు మనకి ఎక్కడ దూరం అయిపోతారో అనే భయం. నాకు చాలా భయం ఈశ్వర్. నేను నీ మీద ప్రేమ చూపెడితే ఎక్కడ నన్ను దూరం పెడతావనే భయం. అందుకే నిన్ను ఎంత ప్రేమించినా సరే బయట చూపించలేకపోయాను. అది నాకు తెలీదు చూపెట్టడం కూడా. ఏంటి ఏమన్నా? నీ మీద ప్రేమ లేదా? నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంటేనే నాది లవ్వా? అసలు నేను చేసే జాబ్కి ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసా? అసలు ఈ సినిమా ఫీల్డ్, మూవీస్, అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఎన్ని వర్క్స్ ఉంటాయో తెలుసా? ఇదంతా ప్రెషర్లో నువ్వొక్క రిలీఫ్. కానీ నువ్వు మాత్రం ఏవేవో ఊహించుకొని ప్రేమ లేదు, ఇలా ఉండద్దు, అలా ఉండద్దు అని ఏవేవో పిచ్చి డిసిజన్స్ తీసుకున్నావు. అసలు నేను చేసిన తలుచుకుంటే నాకే ఫూలిష్గా అనిపిస్తుంది. ఏవో పిచ్చి పిచ్చి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అట్లుంటేనే లవ్ అనుకునేవాడిని. కానీ దానివల్ల నేను దూరం చేసుకున్నానని ఇప్పుడే తెలిసింది. జెన్నీ, కనీసం మనం ఫ్రెండ్స్గా అయినా ఉందామా? హలో, యా జస్ట్ 5 minutes. ఓకే. సారీ ఈశ్వర్, నాకు ఫ్లైట్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. చాలా మాట్లాడాలనుకున్నా కానీ వర్క్ ఉంది, వెళ్ళాలి. ఓకే. సరే, నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసా? తెలీదు. నీకోసం వచ్చా. నేను ఇంకా ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి వచ్చాను హైదరాబాద్. ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను ఎక్కడున్నా సరే నీ దాన్ని. ఇది చెప్పడానికే వచ్చాను హైదరాబాద్, సరేనా? గుర్తుపెట్టుకో, ఐల్ డెఫినెట్లీ కమ్ ఫర్ యూ. సరే, నాకు ఫ్లైట్ లేట్ అవుతుంది, నేను వెళ్తాను. అంటే జెన్నీ కాసేపు ఉండొచ్చుగా? కాసేపు. ఈశ్వర్, అస్సలు నమ్మలేకపోతున్నా జెన్నీ. నేను నీ దాన్ని, సరేనా? నేను నీ దాన్ని, ఓకేనా? ఇప్పుడు మనం కలిసి ఉండకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో మనం లైఫ్ లాంగ్ కలిసి ఉంటాం. ఓకే? ఓకే. నెక్స్ట్ మనం కలిసినప్పుడు లైఫ్లో ప్రతి మూమెంట్ హ్యాపీగా ఉంటుంది. మనం నార్మల్ కామన్ పీపుల్లా రెస్టారెంట్కో మూవీస్కో వెళ్ళలేకపోవచ్చు, కానీ మనం స్పెండ్ చేసే టైం మెమొరబుల్గా ఉంటుంది. ఓకే? ఐల్ డెఫినెట్లీ కమ్ ఫర్ యూ. ఓకే? సరే, నేను వెళ్తాను. సరే. అవును,
నేను దూరంగా వెళ్తున్నా, బాధగా లేదా? ఇప్పుడు నువ్వు చెప్పినావు చూడు జెన్నీ, నేను నీ దాన్నని. ఆ ఒక్క మొక్క చాలు జెన్నీ, లైఫ్ లాంగ్ ఉన్నీకి. నువ్వు నిజంగా నా పక్కన ఉన్నప్పుడు ఏ రోజు నేను హ్యాపీగా లేను, ఎందుకంటే ప్రేమ లేదని ఫీల్ అయ్యేవాడిని. కానీ ఈరోజు నువ్వు దూరంగా వెళ్తున్నా సరే నేను చాలా హ్యాపీగా ఉంటున్నా, ఎందుకంటే ప్రేమ ఉందన్నావు కదా, అది చాలు నాకు. అప్పుడేవో పిచ్చి పిచ్చి ఎక్స్పెక్టేషన్స్తో నా మీద ప్రేమ లేదని డైలీ బాధపడుతుండేవాడిని. సారీ జెన్నీ, అంటే నా ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్ల నీ ప్రేమను ఎప్పుడూ చూడలేకపోయాను. కానీ నువ్వు నా కోసం వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నిజంగా నమ్మలేకపోతున్నా జెన్నీ. ఏ అబ్బాయికైనా ఇంతకు మించి ఏం కావాలి? ఒక అమ్మాయి మన కోసం ఎక్కడున్నా సరే వెయిట్ చేస్తుందంటే ఆ ఫీలింగ్కి మించి ఇంకేం కావాలి? నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా పో, ఎన్ని సినిమాలైనది, నేను నీకోసం వెయిట్ చేస్తుంటా. ఓకేనా? This lovely performance are Joyna, Akanksha, Tushara, Debanksha. ఈ హెచ్ఎం ఒకటి ఎంత వద్దన్నా ఈ గట్ట వేయించింది. బా, ఇలా మేనేజ్ చేసుకోవాలో తప్పదు ఇంకా. మిస్ మీ సూపర్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. వెళ్ళి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో లేదో చూడు. ఓకే. చెప్పమ్మా. హలో, ఏం చేస్తున్నావే? ఏం లేదమ్మా, ఈరోజు స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్, అక్కడున్నా. సరే కానీ నీకు నాన్నగారు మంచి సంబంధం చూసారు, నువ్వు అర్జెంటుగా ఇంటికి రావాలి. చెప్పా కదమ్మా, నాకు కొంచెం టైం కావాలని. ఇంకెంత టైము? అబ్బా, మళ్ళీ మొదలైందా? ఇంకెంత టైం కావాలి నీకు? చుట్టుపక్కల వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నావు. మంచి సంబంధం ఇది, ఓకే చెప్పమంటావా లేదా? చెప్పు. సరే, మీ ఇష్టం. సరే. మిస్, ఎందుకు ఏడుస్తున్నారు? నేనేమీ ఏడవట్లేదు. నువ్వు వెళ్ళు, నేను వస్తా. మిస్, చెప్పు. నీకోసం ఎవరు వచ్చారు? ఎవరు? అన్నా. ఎందుకు వచ్చావు అర్జున్? నీకోసం వచ్చాను సంధ్య, నీతో ఒకసారి మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? మాట్లాడడానికి ఏముందని? ఈ 2 years తర్వాత వచ్చి ఏం చెప్తావని? అది కాదు సంధ్య, సంధ్య నేను 2 years దూరంగా ఉన్నా కానీ
ఏ రోజు ఆ ఫీలింగ్ లేదు. నేను ఎక్కడున్నా నీతోనే ఉన్నట్టుంటుంది. నాకు మాత్రం అలా లేదు అర్జున్. ప్రతిరోజు భయంగానే ఉంది. నేను ఒక అమ్మాయిని అర్జున్. ప్రతి అమ్మాయికి ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. బేసిక్గా మా అమ్మాయి లైఫ్ అంతా ఎక్స్పెక్టేషన్తోనే ఉంటుంది. మేము అలుగుతాం ఎందుకంటే మీరు బుజ్జగిస్తారో లేదో అని. ఏడుస్తాం మీరొచ్చి ఓదారుస్తారో లేదో అని. చీటికి మాటికి గొడవ చేస్తూనే ఉంటాం మీరు పడతారో లేదో అని. కావాలని తినకుండా ఉంటాం మీరొచ్చి తినిపిస్తారేమో అని. ప్రేమించే వాళ్ళ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేసాం? ఇది తప్ప. చూడు సంధ్య, నీ దగ్గర రావాలని ఎంత అనిపించినా నా సిచ్యువేషన్స్ నా చేతిలో లేకుండా పోయినాయి. బట్ ఈసారి నీ దగ్గరికి వస్తే మాత్రం లైఫ్లో కలిసి ఉంటా అన్నప్పుడే వద్దామనుకున్నా. అలాంటప్పుడు నాకు చెప్పి వెళ్ళొచ్చు కదా అర్జున్. అసలు నా గురించి ఆలోచించావా? నేను ఎలా ఉంటా అని అనుకున్నావు? డైలీ రూమ్కి వెళ్ళి చూసేదాన్ని, సడన్గా కనిపిస్తావేమో అని. అక్కడుంటే పిచ్చిదాన్ని అయిపోతున్నా. అందుకే ఇక్కడికొచ్చి చిన్నగా స్కూల్లో వర్క్ చేసుకుంటున్నా. నేను చేసింది తప్పే, చెప్తే అర్థం చేసుకునేదాన్ని కదా. నేను ఇదంతా నెక్స్ట్ డే చెప్పొచ్చు, కానీ చెప్పే పొజిషన్లో నేను లేను. వినే సిచ్యువేషన్లో నువ్వు లేవు. సూసైడ్ ఎవరికి వెళ్ళావంటే ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నువ్వు నమ్మింది నిజం అనుకున్నావు. నీ చుట్టూ ఒక సర్కిల్ గీసుకొని అదే ప్రపంచం అనుకున్నావు. ఇలా ఉంటేనే ప్రేమ అనుకున్నావు. కానీ నీకు తెలియదు ఏంటంటే నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేవి నీతో షేర్ చేసుకోవాలనుకోలేదు, నా దగ్గర ఉంచాలనుకున్నాను. నా ప్రాబ్లమ్స్ నీకు చెప్పి బాధ పెట్టాలనుకోలేదు. నాకు ఎప్పుడు ఒకటే ఉంటుంది, మన ఇద్దరి మధ్య బాధ వస్తే అది నేను తీసుకుంటా. ప్రాబ్లం ఏమైనా వస్తే అది నా దగ్గర ఆపేస్తా. హ్యాపీ అయితేనే నీతో షేర్ చేసుకుంటా సంధ్య. ఎవరైనా ప్రేమించే వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారు? కొంచెం తట్టుకునేంత బాధ, ఎక్కువ ప్రేమ, అంతే కదా అర్జున్? నేను నీకోసం అరగంట కూడా వెయిట్ చేస్తూ ఉండలేను. అలాంటిది 2 years తర్వాత వస్తే ఎలా ఉండగలను అనుకున్నావు? చూడు సంధ్య, అప్పట్లో సీతారాముడు కూడా ఈ బాధ తప్పలేదు. కానీ అక్కడ సీతారాముడు దూరమైంది, ఇక్కడ నా సీతకి నేను దూరమాల్సి వచ్చింది. కానీ నీకు దూరంగా ఉన్నప్పుడే నేనెంత ప్రేమిస్తున్నానో తెలిసింది సంధ్య. కానీ నేను నీకోసం వచ్చాను సంధ్య, వెతుక్కుంటూ. అప్పుడు ఇప్పుడు చెప్పేది ఒకటే, నేను ఎప్పుడొచ్చినా సరే అదే ప్రేమతో వస్తాను సంధ్య. నీ చెయ్యి ఎప్పుడు పట్టుకున్నా సరే అదే ప్రేమ ఉంటుంది. ఆఫ్టర్ 10 years అయినా అదే ప్రేమ ఉంటుంది. ఈ ఫీలింగ్ అసలు మారదు సంధ్య. మనం ఒకళ్ళని ప్రేమిస్తున్నప్పుడు ప్రతిసారి వాళ్ళ మీద ప్రేమ ఉందని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ బాగానే చెప్తావు. మా ఇంట్లో రోజు ఏదో ఒక సమాధానం చెప్పలేక వాళ్ళతో రోజు ఏదో ఒక యుద్ధం చేస్తూనే ఉన్నా. సంధ్య, మనం పెళ్లి చేసుకుందాం. ఏంటి? అవును, మనం పెళ్లి చేసుకుందాం. నేను చెప్పేది నిజం. ఇక నుంచి మన ఇద్దరం దూరంగా ఉండొద్దు, కలిసే ఉందాం. సరేనా? నెక్స్ట్ మంత్ వస్తాను అమ్మ నాన్న తీసుకొని, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను. ఓకేనా? ఏడవకు.